అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిస్లో జరిగింది. చాలా బాధ కలిగింది. చాలా ఇది రిపీటెడ్గా మొన్న 3 వీక్స్ బ్యాక్ కూడా ఒక జరిగింది. ఒకళ్ళిద్దరు చనిపోయారు. నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను, ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు. అంటే ఎన్ని ప్రమాదాలు మీకు అందరికీ తెలిసిందే. పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఎమిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడమే తప్ప, ప్రమాణాలు చెక్ చేయడం తప్ప, ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ ఈ మనకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబరు, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి. ప్రత్యేకించి ఈ ఎసెన్షియల్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే, ఇద్దరు ఓనర్స్ ఉన్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. దానివల్ల ఆ సేఫ్టీ నార్మ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల, ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలా చేశారు. అందుకని ఈ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళే దాంట్లో అయితే ఇంకా నాకు తెలిసి వాళ్ళు అంటూ సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది. దాదాపు ప్రమాదంలోనే ఒక 7-8 మంది చనిపోయారు. చాలా దారుణంగా ఉంది, గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పారు. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ ప్రమాద ఘటన స్థలాన్ని, బాధిత కుటుంబాలను నేడు సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. కాసేపట్లో విజయవాడ ఎయిర్పోర్టు నుంచి విశాఖకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించి వైద్య బృందాలతో చంద్రబాబు మాట్లాడతారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ఎసెన్షియా ఫార్మా కంపెనీని పరిశీలిస్తారు. ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి 50,000 అందించనున్నట్లు ట్వీట్ చేశారు. మరోవైపు ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు విశాఖ కలెక్టర్ హరేందీరా ప్రసాద్ ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కేజీహెచ్లో మృతుల కుటుంబాలతో పాటు చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాకేం చెప్పలేదు బాబు, ఇక్కడ ఉన్నారు బాబు అని మరి ఇక్కడ ఉన్నారు బాబు, ఇక్కడ ఉన్నారని మరి బాబు బాబు 5 గంటలకు వెళ్ళారు బాబు, ఎక్కడికి వెళ్ళారని ఎవరు చెప్పలేదు బాబు. ఇక్కడ ఉన్నారమ్మా, ఇక్కడ ఉన్నారని మరి బాబు దొరికమ్మా 5 నెలలు కూడా అవ్వలేదు బాబు. నాకు కొడుక సంవత్సరం కూడా నా మగున్న పక్కలేడు, సంవత్సరం కూడా నా మగున్న పక్కలేడు, నా పక్కలేడు. అత్తరా మగుడు తొలిపాలు వేసుకుని వస్తానేను, నువ్వు బయటికి పోతేనే తొలిపాలు ఇంట్లో ఎవరు నెట్టుకొని వేసుకోడా, ఇంట్లో ఎవరు నెట్టుకుంటా